హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు వీడియోలో లంచ్లోకైనా, డిన్నర్లోకైనా, బ్రేక్ఫాస్ట్లోకైనా సింపుల్గా చేసుకునే ఒక ఈజీ రెసిపీని మీతోటి షేర్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీకి మనం చట్నీస్ తోటి పని లేదు, డైరెక్ట్గానే తినేయచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పెద్ద ప్రాసెస్ ఉండదు, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ కొట్టండి. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 3 ఆలుగడ్డల్ని కట్ చేసుకొని వేసుకొని మెత్తగా ఉడికించుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలండి. గ్రామ్ వైజ్ చెప్పాలంటే ఒక 150 గ్రామ్స్ వరకు ఉంటుందండి ఈ పిండి. ఆ తర్వాతకి ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం చపాతీ పిండి అయితే ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలిపేసుకోవాలండి. ఒక్కసారిగా వాటర్ ఏమి వేయొద్దు. మన పిండికి సరిపడా వాటర్ని చెక్ చేసుకుంటూ కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నుండి 15 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. మరొక ప్లేట్లోకి ఆలూని గ్రేట్ చేసుకోవాలండి. గ్రేటర్ ఉంటే గ్రేటర్ తోటి గ్రేట్ చేసుకోవచ్చు, లేకపోతే మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ మ్యాష్ చేసుకోవచ్చు. టోటల్గా అయితే మనకి ఆలు అనేది చాలా సాఫ్ట్గా అయి ఉండాలి. ఈ తురుముని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టిన ఆనియన్స్ని 1 కప్పు వరకు వేసుకోవాలి. రుచికి సరిపోయేంత కారం, 1/2 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, రుచికి సరిపోయేంత సాల్ట్, 1/4 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. కొంచెం ఇందులోకి వాము యాడ్ చేస్తున్నానండి. వాము వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఆ తర్వాతకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఉప్పు కారాలు మొత్తం ఈ ఆలుకి బాగా పట్టేసేయాలి. మనం పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలిపామంటే పర్ఫెక్ట్గా ఉప్పు కారం అంతా మంచి కలిసిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా అంతా చక్కగా కలుపుకొని ఇందులో నుండి కొంచెం పిండి తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోండి. ఈ విధంగా అన్నిటినీ చేసేసుకొని పక్క పెట్టుకోండి. మనం ముందుగా కలిపెట్టుకున్న గోధుమ పిండి ఉంది కదా, ఆ పిండిని తీసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మసాజ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక 15 నిమిషాల పాటు పిండిని అయితే పక్క పెట్టేసుకున్నానండి. ఆ తర్వాతకి కొంచెం పిండి తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా చపాతీ పీట పైన బాగా మసాజ్ చేసేసుకోండి. ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఆ తర్వాతకి కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ మనం రెగ్యులర్గా చపాతీ అయితే ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగానే ఇలా చపాతీ అనేది చేసేసుకోవాలి. నేను చెప్పిన ప్రాసెస్లో పిండి కలిపారంటే చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా చేసుకోవడానికి కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా వీడియో క్లిప్లో. ఈ విధంగా చపాతీలు మరీ పల్చగా ఉండొద్దు, అలానే మరీ మందం ఉండొద్దు. అంతా ఈవెన్గా వచ్చేటట్టు చపాతీలని స్ప్రెడ్ చేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్గా చపాతీ అయితే స్ప్రెడ్ అయిపోయింది. వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇంత మందంలో ఉంటే సరిపోతుంది. ఎక్కువ పలచగా ఉండొద్దు, అలానే ఎక్కువ మందం కూడా ఉండొద్దండి. చూసారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఆలు ముద్ద ఉంది కదా, ఆ ముద్దని ఈ చపాతీ పైన పెట్టుకొని అంతా ఈవెన్గా చపాతీ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్పాచులా ఉంటే దాంతో స్ప్రెడ్ చేసుకోండి, ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా చపాతీని చాలా నిదానంగా ఫోల్డ్ చేసుకోండి. ఒక్కసారిగా కాకుండా నిదానంగా ఫోల్డ్ చేసేయండి. ఎడ్జెస్ అనేది ఇన్ కేస్ మీకు అతుక్కోకపోతే కొద్దిగా వాటర్ని స్ప్రెడ్ చేసుకునైనా మనం ఎడ్జెస్ మొత్తాన్ని అతికించుకోవచ్చు. ఇలా ఒకసారి అనుకున్న తర్వాతకి ఒకసారి రోల్ చేయండి. అట్లయితే ఎడ్జెస్ మొత్తం చక్కగా అంటుకుపోతాయి. ఆ తర్వాతకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా నైఫ్ తోటి మధ్యలోకి కట్ చేసి వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఒక పార్ట్ని తీసేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. రౌండ్గా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టేసుకొని ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ ఎండింగ్ని మళ్ళీ మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. చూసారు కదా వీడియో క్లిప్లో. ఈ ఫోల్డింగ్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఫోల్డింగ్ అనేది సరిగా అతకపోతే లేయర్స్ మొత్తం ఊడిపోతాయండి. సో ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాతకి వీడియో క్లిప్లో చూపిస్తున్న కదా ఆ విధంగా నిదానంగా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. అంతే అండి, ఆలు పరోటా అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా మిగతా వాటిని కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను చపాతీ కర్రతోటి కూడా అని చూపిస్తున్నాను. కొంచెం మందం అనిపిస్తే ఇలా చపాతీ కర్రతోటి లైట్గా స్ప్రెడ్ చేసుకోవచ్చు. కొంచెం పొడిపిండి చల్లుకుంటూ
మనం స్ప్రెడ్ చేసుకోవాలండి, లేకపోతే చపాతీ కర్రకి ఆ స్టఫ్ మొత్తం అతుకపోతుంది. సో లైట్గా పొడిపిండి వేసుకుంటూ కొంచెం స్ప్రెడ్ చేసుకోండి, మరీ ఎక్కువ కాదు. వీడియో క్లిప్లో చూసారుగా, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు ఈ పరోటా కాల్చుకోవడానికి ఒక ప్యాన్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకొని ఆ తర్వాతకి పరోటా పెట్టుకొని మరొక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని పరోటా పైన స్ప్రెడ్ చేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 5-6 నిమిషాల టైం అయితే పడుతుంది. స్టవ్ మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ స్టఫ్ లైట్గా ఫ్రై అయ్యేంత వరకు, ఎక్కువ కలర్ చేంజ్ అవ్వకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాతకి తీసేసుకొని డైరెక్ట్ అయినా తినచ్చు, లేకపోతే టమాటో కెచప్తో కానీ ఇంట్లో ఏదైనా చట్నీ ఉంటే చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో టిఫిన్స్ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా, మధ్యాహ్నం లంచ్లోకైనా, ఈవినింగ్ డిన్నర్లోకైనా, ఇందులోకైనా చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.